గుంటూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు జలాశయాన్ని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఓ ఆనంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు కండలేరు జలాశయ పరిస్థితి, స్థితిగతులను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కండలేరు జలాశయ అతిథి భవనంలో సంబంధిత అధికారులు, మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఇరిగేషన్, సోమశిల, కండలేరు జలాశయాలపై రివ్యూ చేపట్టారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను వెంటనే గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఉందంటున్నారు. క్లాస్ వచ్చి అవుతున్నారు సార్. మీరు మళ్ళీ ఒకసారి టెక్నికల్ ఫైనాన్షియల్ అంటే మేము ప్రాసెస్ చేస్తాం. అంతా అయిపోయింది సార్. డిఎఫ్ఓ గారు జిల్లా స్థాయిలో ఉన్నది వాళ్ళు టేక్ పైసలు మోడలింగ్ ఇరిగేషన్ రివ్యూ అవ్వలేదు సార్. జాయిన్ నెమ్మదిగా ఎందుకంటే మీకు అవుతే ఏంటంటే కొద్దిగా ఫైల్ సైకిల్ స్పీడ్గా కుదురుతాయి. మా ఇరిగేషన్ అనుకుంటే స్లోగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకుంటే కొద్దిగా పరిగెట్టిస్తారు కదా. చెక్ చేస్తాం. ఓపెన్ చేసి 2 సార్లు ఓపెన్ చేసి 2 సార్లు కూర్చోండి. మనం కట్ చేస్తాము. సీజన్ అయిపోయిన వాళ్ళు కూర్చారు. మనకి డ్యామ్ సేఫ్టీ కోసం రిజర్వాయర్ సేఫ్టీ ఉండాలి కదా అని మనం ఈ 500 మీటర్స్ మనం కట్ చేసాం. చేసి లాస్ట్ 2 times వాటర్ రిలీజ్ చేసాం. కానీ మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేస్తాం. మన ఎమర్జెన్సీ అని ఓపెన్ చేశాం. లేకపోతే మరి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఇదే డిలేడ్ కట్ చేస్తారు. బ్రిడ్జి పార్ట్ ఫారెస్ట్ లేదు. ఇది పార్ట్ బ్రిడ్జ్ పార్ట్ ఇదే పెట్టేసుకుంది. కొడతాడు సార్. ఇది లేట్గా ఉంది. పడితే టైం పట్టింది. వేరే వాళ్ళు ఇచ్చి అది కూడా 18 crores దగ్గర నుంచి ఇప్పుడు దాని వరకు ఎంత ఫైనల్ టోటల్ 80 crores టోటల్. కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క సమీక్షకి నీటిపారుదల ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యులు శ్రీ, అలాగే గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రులు రాష్ట్ర నాయకులు ఆంజనేయ రెడ్డి గారు, అలాగే మాజీ మేయర్ గారు డాక్టర్